జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయి బెస్ట్ ఎన్విరాన్మెంట్ అవార్డు దక్కింది. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అందించిన అవార్డును మంత్రి కొండా సురేఖ, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గగులావత్ రవి అందజేశారు. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 3, రాష్ట్ర స్థాయిలో 8 అవార్డులను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రజలకు తడి, పొడి, చెత్త వేరు చేయడంతో పాటు పరిసరాలు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రజల సహకారంతో కోరుట్ల పట్టణానికి ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున బెస్ట్ ఎన్విరాన్మెంట్ అవార్డు వచ్చిందన్నారు. పట్టణ ప్రజల కృషితో కోరుట్ల జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. కోరుట్ల పట్టణంలో ఎవ్రీడే డోర్ టు డోర్ కలెక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్త తీసుకోవడం జరుగుతుంది. దీనికే ప్రత్యేకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టేసి ప్రతి వార్డులో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మరియు వార్డ్ ఆఫీసర్ తోటి డైలీ అవేర్నెస్ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. దీనిలో భాగంగా తేదీ 5వ తారీఖు నాడు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా కోరుట్ల మున్సిపాలిటీకి బెస్ట్ ఎన్విరాన్మెంట్ అవార్డ్స్ కూడా, బెస్ట్ ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే ప్లాస్టిక్ వాడటంలో ప్రతిరోజు మనం పబ్లిక్కి అవేర్నెస్ తీసుకురావడము, ఎక్కువ యూజ్ చేసిన వాళ్ళకి ఫైన్ చేయడం కూడా జరుగుతుంది. ప్రజలందరూ సపోర్ట్తో ఇవన్నీ కూడా చేస్తున్నాం. తడి, పొడి చెత్త వేరు చేయడం, హానికరమైన చెత్త ఎందులో వేయడం, దానికి సపరేట్గా వేరువేరుగా వేసి మన వాటికి ప్రతిరోజు మార్నింగ్ మన వెహికల్ వస్తుంది పురపాలక సంఘం నుంచి, దాన్ని సెపరేట్గా దానికి వేస్తే మన వార్డు కానీ మన చుట్టుపక్కల ఉండే వాతావరణం కూడా మంచి ఉంటుంది. వర్షాకాలం అందరికీ ఏరియా వాళ్ళ